హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. లాన్లో కూర్చొని ప్రశాంతంగా ఉయ్యాల ఊగుతూ కూర్చున్నాను కదా. నా చుట్టూ చూడండి, ఎన్నో ఉయ్యాలు కనిపిస్తున్నాయి. నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తూ ఉంది ప్రకృతి మొత్తం పచ్చదనము. ఏదో ఒక పెద్ద పార్కుకి వచ్చినట్లుగా ఉంది కదా. మీరు చూస్తున్నది నిజమే, నేను ఒక లాన్లోనే ఉన్నాను. అయితే ఇది పార్క్ మాత్రం కాదు, ఒక ఆశ్రమము. ఈ ఆశ్రమం ఏంటి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ ఆశ్రమంలో ఏముంటాయి, ఇవన్నీ విశేషాలన్నీ మీతో పంచుకుంటాను. అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు. ఈరోజు ఉదయం నేను 7 గంటలకు నిజామాబాద్ జిల్లా అక్బర్ నగర్లో ఉన్నటువంటి మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమానికి వచ్చాను. ఆశ్రమం ఆ పేరులోనే ఉంటుంది, సహజ సిద్ధమైన ప్రకృతిలో ఉంటుందన్నమాట. ఈ ఆశ్రమం కూడా అలాగే ప్రకృతిలోనే ఉంటుంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. నేను ఈ ఆశ్రమానికి రావడం అయితే మొదటిసారి మాత్రం కాదు, ఇది 3వసారి వచ్చాను. 2011లో ఒకసారి, 2016లో ఒకసారి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ కరోనా వచ్చిందని మధ్యలో వెళ్ళలేదు, ఇప్పుడే వచ్చాను. నాకు అంత నచ్చింది కాబట్టి ఈ ఆశ్రమానికి ఎన్నిసార్లు వస్తున్నాను. ఇదిగోండి ఎంట్రన్స్కి వచ్చేసాను. ఇదిగో ఇదే ఆశ్రమం. అక్బర్ నగర్లో ఉందన్నమాట. బోధన్ దిగి బోధన్ దగ్గర నుంచి ఆటోలో అయినా రావచ్చు, బోధన్ నుంచి బాన్సువాడ వెళ్ళే బస్సుల్లో ఎక్కినా కూడా ఆశ్రమం ముందే ఆపుతారు. రండి ఆశ్రమం లోపలికి వెళ్దాము. ఇదిగోండి ఇదే ఎంట్రన్స్, సంస్కార ప్రకృతి ఆశ్రమం దీని పేరు ఇది. లోపలికి వెళ్ళగానే ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అన్నారు. ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ 7:30 నుంచి 8 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మహా అయితే 8:15 కల్లా కంప్లీట్ అయిపోతుంది. అందుకని ముందు తినేసేయండి అన్నారు. తర్వాత అడ్మిషన్ రాసుకుంటున్నారు. నాది ఆధార్ కార్డు చూపించాలి, మన వివరాలు చెప్తే మన పేరు అడ్రస్లు రాసుకున్నారు. ఆ తర్వాత మనం అమౌంట్ పే చేయాలన్నమాట. ఇక్కడ మినిమం 10 రోజులు మాత్రం ఉండాలి. 10 రోజులకు గాను నేను అమౌంట్ కట్టాను చూడండి. ఇలా అడ్మిషన్ కాపీ మనకి ఇస్తారు. అది తీసుకెళ్ళి ఇంకో కౌంటర్లో వెళ్ళి మనం ఫీజు పే చేయాలన్నమాట. 10,230 రూపాయలు. 10,000 ఏమో ఫీజు, 230 రూపాయలు అడ్మిషన్ ఫీజు అనమాట. ఇలా అడ్మిషన్ తీసుకున్న తర్వాత మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ 5 డాక్టర్స్ ఉంటారు. ఏ డాక్టర్ గారు ఖాళీగా ఉంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి మనల్ని పంపిస్తారు. మన హైటు, వెయిట్, మన ప్రీవియస్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇవన్నీ డాక్టర్ గారు వివరంగా అడిగి తెలుసుకుంటారు. చాలా ఓపికగా వింటారు. మన వివరాలు, మనం ఏమేమి ట్యాబ్లెట్స్ వాడుతున్నామో అవన్నీ డాక్టర్ గారికి వివరంగా చెప్పిన తర్వాత మనకి ఒక షీట్ ఇస్తారు. ఈ షీట్లో ఏముంటుందంటే మన దినచర్య ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉండబోతుంది, మనకి ట్రీట్మెంట్స్ ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మీకు ఈ పేపర్ అంతా తర్వాత ఒక వీడియోలో వివరంగా చదివి వినిపిస్తాను. కార్డు ఎందుకు పెడతారంటే ప్రతి ఒక్కరికి ఈ కార్డు ఉంటుంది. ఏ రోజు వాళ్ళకి ఏ ఫుడ్ ఇవ్వాలి, ఏ రోజు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది దీంట్లో రాసి ఉంటుందన్నమాట. అదిగో నాకైతే రాసేశారు. ఈరోజు ట్రీట్మెంట్లో భాగంగా బ్యాక్, లెగ్స్ మసాజ్ అనమాట. ఆ తర్వాత బ్యాక్ నెక్కి హాట్ అండ్ కోల్డ్ ప్యాక్, అంటే వేడి కాపడము చల్లటి కాపడము 2 పెడతారు. ఆ తర్వాత పెయిన్ తగ్గడానికి లైట్ ఇస్తారనమాట. ఒబిసిటీ మిషన్ రాశారు, మనం కావాలంటే పెట్టించుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ టెన్స్ అని పెడతారు పెయిన్ లాగేయడానికి అనమాట. తర్వాత మన డైట్ చార్ట్ కూడా ఇందులోనే ఉంటుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదా, మధ్యాహ్నం లంచ్లో పుల్కాలు, రాత్రికి ఫ్రూట్స్, రేపు ఉదయం వెజిటబుల్ జ్యూసు, లంచ్ మామూలుగానే, ఫ్రూట్స్ ఈవినింగ్. నేను బ్యాక్ నెక్ మసాజ్ అయితే చేయించుకొని వచ్చాను, కానీ అవన్నీ వీడియో తీయడానికి కుదరదు, తీయకూడదు అక్కడ. అయితే ఎక్కడ చేస్తారో ఎలా చేస్తారో అవన్నీ కూడా వివరంగా మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వ్యాక్స్ అనమాట. ఆ బాక్స్లో బాగా కాగుతున్నటువంటి వ్యాక్స్ ఉంటుంది. ఆ వ్యాక్స్ని అలా క్లాత్ ముంచి తీసి దాన్ని ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ దాన్ని చుట్టేస్తారు. ఆ వ్యాక్స్ పీల్చుకొని ఉంటుంది కాబట్టి ఆ వేడి మనల్ని శరీరానికి పట్టు ఉంటుంది అనమాట. ఇలా తీసి పెట్టుకొని దాన్ని మనకి నెక్ పెయిన్ వాళ్ళకి నెక్, లెగ్ పెయిన్ వాళ్ళకి లెగ్, ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ దాన్ని చుట్టేస్తారు. కొంతసేపటి వరకు నొప్పిని లాగేస్తుంది ఆ వేడి. అంటే ఒక రకంగా కాపడం పెట్టడంలోనే, కాకపోతే ఇది వ్యాక్స్ కాబట్టి ఎక్కువసేపు పట్టు ఉంచుతుందని ఈ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత నెక్ పెయిన్ దగ్గర టెన్స్ అని పెడతారు. ఇలా ఉంటుంది వైర్లు వైబ్రేషన్ తోటి. ఎక్కడైతే పెయిన్ ఉందో నెక్కా, హ్యాండ్స్కా, లెగ్స్కా, ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ. నాకు ఇక్కడ
బ్యాక్ నెక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ దగ్గర నుంచి రైట్ సైడ్ అంతా పెయిన్ ఉంటుంది. ఇవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కరెంట్ మిషన్లో 15 మినిట్స్ పెడతారు. మీకు కనిపిస్తున్నాయో లేదు, నాకు తీసుకోవడం కుదరట్లేదు. అలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి అంటే అక్కడ మన నరాల్ని స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. పెయిన్ కూడా లాగేస్తుంది. ఉదయం ట్రీట్మెంట్స్ అంతవరకు అయినాయి. ఈలోపు లంచ్ టైం అయిపోయిందని లంచ్కి వచ్చేసాము. ఈరోజు లంచ్లో ఇదివరకు ఇన్ని ఐటమ్స్ అయితే లేవండి. ఇప్పుడైతే ఇదిగోండి సూప్, అలాగే ఇది చట్నీ, బీట్రూట్ చట్నీ, ఆనియన్ ఎప్పుడు ఇస్తారు, లెమను, చిల్లీ, మిర్చి ఉంది కదా, ఆకుకూర పులుసు కూర, ఒక ఫ్రై, ఒక ఇగురు, క్యాలీఫ్లవర్ ఫ్రై, 2 పుల్కాలు, 1 కప్పు పెరుగు. రైస్ కూడా ఇస్తారండి, కాకపోతే అరికెలతోటి రైస్ 1 కప్ ఇస్తారు. డైట్ చార్ట్ కూడా మారుతూ ఉంటుందండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మ్యాక్సిమం ఒబిసిటీ కోసం వచ్చే వాళ్ళందరికైతే ఒకటే ఉంటుంది, కానీ షుగర్ ఉండే వాళ్ళకి కొంత మార్పుగా ఇస్తారు. అలా ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళని బట్టి ఇస్తారు. ఎక్కువ శాతం అయితే ఇవే ఉంటాయి. రైస్ కొంచెం మారుస్తూ ఉంటారు. కొంతమందికి పుల్కా ఇవ్వకుండా ఓన్లీ రైసే పెట్టి ఇస్తారనమాట. నేను ఇంకా కొద్ది రోజులు ఉంటా కదా ఇక్కడ, ఏ రోజు ఏం పెట్టారో మీకు వివరంగా చూపిస్తూ ఉంటాను. ఇక్కడ రకరకాల వంటలు కూడా తెలుసుకోవచ్చు మీరు కూడా. అలా లంచ్ చేసేసి వచ్చి ఇలా ఉయ్యాల్లో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాం అనమాట. అవుతూ మీకు వీడియో చేశాను కదా, మొత్తం చూపించాలి అని అనుకున్నాను. నాకు ట్రీట్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఏ ఏ జబ్బుల వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు తర్వాత వీడియోలలో మీకు చెప్తూ ఉంటాను. ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.